హలో వెల్కమ్ టు సినిమైన్. ఇంకొన్ని రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే రాబోతుంది. ఫ్యాన్స్ అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందని. కానీ ఈసారి మాత్రం సీన్ మొత్తం రివర్స్ లో ఉంది. ఎందుకంటే ఈసారి మహేష్ బర్త్డే సందర్భంగా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఉండదు. దీనికి వెనక అసలు కారణాలు ఏమిటి, రాజమౌళి అసలు ఎందుకు అప్డేట్ ఇస్తలేదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి సంవత్సరం లాగే మహేష్ బాబు పుట్టినరోజు అంటే అభిమానుల్లో ఆనంద వేడుకలు మొదలవ్వాల్సిందే. పోస్టర్లు, కటౌట్లు, రీ రిలీజ్లు, స్పెషల్ వీడియోలు ఇవన్నీ అభిమానుల స్టాండర్డ్ ప్యాకేజ్ లాంటివే. ఈసారి కూడా అలాగే ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా SSMB 29 నుంచి గ్లిమ్స్ గానీ ఫస్ట్ లుక్ గానీ ఏదైనా వస్తుందోమని అనుకుంటున్నారు. కానీ 4 రోజుల క్రితమే క్లారిటీ వచ్చేసింది. ఈసారి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ఉండదని. దీంతో ఫ్యాన్స్ ఇప్పుడు అతడు రీ రిలీజ్ మీదే ఫోకస్ పెట్టారు. సాధారణంగా రీ రిలీజ్లు ఎలాంటి పబ్లిసిటీ లేకుండా రిలీజ్ అవుతాయి. కానీ ఈసారి మాత్రం స్ట్రైట్ సినిమా లెవెల్లో పబ్లిసిటీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చూస్తుంటే కలేజా రికార్డులను బ్రేక్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. రాజమౌళి మాత్రం ఎందుకు ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదంటే ఇది ఒక పక్కా ప్లాన్. నిజానికి రాజమౌళికి ప్రస్తుతం మహేష్ బర్త్డేకి ఎలాంటి అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశమే లేదంట. ఎందుకంటే ఈ సినిమా 2027లో రిలీజ్ కావాల్సిన ప్రాజెక్ట్ కాబట్టి. అందుకే టీజర్ గానీ ఫస్ట్ లుక్ గానీ ఇవన్నీ త్వరగా వదిలేస్తే హైప్ ముందే మింగిపోతుందని జక్కన్న అర్థం చేసుకున్నారు. అంతేకాక ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాల వీడియో కూడా బయటకు రాలేదు. దీనికోసం ఫ్యాన్స్ ఎంతో నిరాశపడ్డారు. రాజమౌళి మాత్రం చాలా పెద్ద గేమ్ ఆడుతున్నాడు. ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ సినిమా కాదు, ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మేల్ రాయి కావాలి. అందుకే రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో కొలబరేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం కొన్ని హాలీవుడ్ సంస్థలతో డీల్స్ జరుగుతున్నాయంట. వాటిలో ఒకటి ఫిక్స్ అయితే ఈ సినిమా ఆస్కర్ దాకా వెళ్లే అవకాశాన్ని రాజమౌళి సెట్ చేసుకుంటున్నాడని టాక్. అంతవరకు ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాకూడదని రాజమౌళి గట్టిగా ఫిక్స్ అయ్యాడంట. ఈ సినిమాకి సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్ ఉన్నా అవి లీక్స్ రూపంలో మాత్రమే బయటకు వచ్చాయి. ఆఫ్రికాలో జరుగుతున్న భారీ షెడ్యూల్ ఇది సినిమా మొత్తం విజువల్ టోన్ మార్చేలా ఉంటుందంట. రామోజీ ఫిలిం సిటీలో వేసిన కాశీ సెట్ షూట్ చేయడానికి ఇంకా 7-8 నెలలు పడుతుందంట. మరోవైపు మ్యూజిక్ విషయంలో కూడా పని స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి ఈసారి మహేష్ బాబు బర్త్డేకి అతడు రీ రిలీజ్ తో సరిపెట్టుకోబోతున్నారు. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.